బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇప్పుడు ప్రమాదంలో ఉంది కాదు సార్, మహారాష్ట్ర వరకే రిస్క్ లో పడుతుందా, జార్ఖండ్ లో రిస్క్ లో పడదా? సామాన్యుడికి వస్తున్న ప్రశ్న అడుగుతున్నా నేను. జార్ఖండ్ లో వాళ్ళ పప్పులు ఉడకలేదండి. మహారాష్ట్ర అయితే వాళ్ళ జార్ఖండ్ లో ఈవీఎంలు బీజేపీ మాట వినలేదు. మహారాష్ట్రలో ఈవీఎంలు బీజేపీ మాట విన్నాయి. నగేష్ గారు ఒక నిమిషం సార్, ఇద్దరాగండి నగేష్ గారు ప్లీజ్. సమాధానం చెప్పాలంటే జార్ఖండ్లో కూడా ఈవీఎంస్ని ఎవరో ట్యాంపర్ చేశారా ఈ రిజల్ట్ వచ్చినందుకు? ఎవరు గెలిచారో నాకు అనవసరం లేదు, నేనే పార్టీ వాడిని కాదు. జార్ఖండ్లో కూడా ఈవీఎంలు ట్యాంపర్ అయ్యారా లేదా చెప్పండి. ఈ రిజల్ట్ వచ్చింది ఏది 50 సీట్లు వీళ్ళకి వచ్చే కాంగ్రెస్ కూటమి, అక్కడ కూడా ట్యాంపర్ అయ్యా ఈవీఎంస్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇది ఆర్గ్యుమెంట్స్ మీ పార్టీ కూడా అక్కడ ఉంది కదండి కూటమిలోని. అక్కడ ఏది ఈ ఆర్గ్యుమెంట్స్ పాతవైపోయాయండి. నేను రాత్రి నుంచి ఇది వినబడుతున్నది ఏది ఈవీఎంస్ ట్యాంపర్ అయ్యాయని, దాని తర్వాత క్యాంపులు పెడుతున్నారని, ఎమ్మెల్యేలని కర్ణాటకకి తీసుకుపోతున్నారని. అంటే నిన్న సాయంత్రం నుంచి కొంచెం ఏది మహావికాస్ అఘాడి కొంచెం షేక్ అయిపోయి రిజల్ట్స్ ముందే తెలుసు అనేది నిన్న సాయంత్రం నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో అంటే వాళ్ళకి నిన్న సాయంత్రమే తెలిసిపోయిందా ట్యాంపర్ అయ్యిందని? నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు సరే ట్యాంపర్ అయ్యాయి అనేది అనుకుందామండి, లెటర్స్ అయ్యాయి. మరి ఎలక్షన్స్ ముందు ఎందుకు చెప్పారండి? ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్తారు? మొన్న అంతకు ముందు రోజు ఇప్పుడు చెప్పారు ఇదంతా మాకు సిస్టమ్ అనవసరం, మేము దీంట్లో ఎలక్షన్స్లో పాల్గొం, ఇది మాకు ఇష్టం లేదు, ట్యాంపర్ అవుతున్నాయని. రిజల్ట్స్ వచ్చాకే ఇవన్నీ ట్యాంపర్ అయ్యాయని చెప్పడంలో ఒక అర్థం లేదు. ఇది రైట్. మహేష్ గారు వస్తాను సార్. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒకసారి మహేష్ గారు రియాక్షన్ తీసుకుని మీ దగ్గరికి వస్తా. మహేష్ గారు చెప్పండి సార్. మేము మొదటి నుంచి ఈ మాట చెప్తున్నాం. అదాని, జయంత్ అదాని వీళ్ళంతా కూడా వచ్చిపోయినారంటే మాకు అనుమానాలు ఉన్నాయని మొదటి నుంచి చెప్తున్నాం. ఇవాళ రిజల్ట్ వచ్చినాక మాట్లాడతలేము. నెంబర్ 1. నెంబర్ 2, మేము చెప్పిన మాటనే బీజేపీ వాళ్ళు కూడా చెప్పినా నేను మీకు వాళ్ళ పుస్తకాలే మీ పార్టీ మీ కూటమి భవిష్యత్తులో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తాం అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని రేపు ఎన్నికల్లో ప్రచారం చేస్తారా చెప్పండి. నేను అదే అంటున్నానండి. మేము ఈవీఎంలను ప్రవేశపెట్టిందే మేము. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తులు పుట్టుకొస్తారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు. వాళ్ళు కొంతమంది కరోడుపతులు క్యాపిటలిస్టుల చేతిలో, పెట్టుబడిదారి అదాని అంబానీల చేతిలో ఈ దేశాన్ని అప్పనంగా అప్పచెప్తారని ఊహించలేకపోయినాం. ఖచ్చితంగా దీని మీద మేము పునఃసమీక్ష చేసుకుంటాం. ఎందుకంటే అంత ఈజీ కాదు. బ్యాటరీలు డౌన్ అయిన చోటంతా కూడా కాంగ్రెస్, బ్యాటరీ బాగా పెరిగి 100% వచ్చేస్తే బీజేపీ. ఇది ఈవీఎంలు ఇస్తున్నటువంటి ఫలితాలు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ, శివసేన కూడా అదే ఆరోపణ చేస్తుంది. చెప్పండి. ఓటమిని స్వాగతించాలా, ఓటమిని పాజిటివ్గా తీసుకోవాలి. కానీ వీళ్ళు రంధ్రాన్వేషణ చేస్తున్నారు, అభూత కల్పనలతోనే ఆరోపణ. రంధ్రాన్వేషణ అయినా సరే ఒక లాజిక్ అయితే తీసుకొచ్చారు కదా. ఈవీఎంల బ్యాటరీ తగ్గాల పెరగాల వాడిన తర్వాత మన ఫోన్ వాడాం, మన ఫోన్ ఉపయోగించాం సార్. మన ఫోన్ ఉపయోగించాము, బ్యాటరీ తగ్గుతుందా పెరుగుతుందా? ఒకటి స్విచ్ ఆఫ్ చేసి 4 రోజులు పక్కన పెట్టాము, కౌంటింగ్ వరకు, పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు పక్కన పెట్టాం. బ్యాటరీ తగ్గాల పెరగాల? ఇది వాళ్ళు అడుగుతున్నది. నేను ఒకటే అడుగుతున్నాను, జమ్మూ కాశ్మీర్లో అంతా దీనికి సమాధానం చెప్పండి కదా. ఇప్పుడు అది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుంది, టెక్నికల్ గా సాంకేతిక నిపుణులు సమాధానం చెప్తారు, అనేక సందర్భాల్లో సమాధానాలు. రెండో విషయం, బెంగాల్లో ఓకే, తమిళనాడులో ఓకే, కర్ణాటకలో మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ఓకే, కేరళలో ఇండి గఠబంధన్ ప్రభుత్వంలో ఉంది ఓకే, హిమాచల్ ప్రదేశ్ లో ఓకే. ఎందుకంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఎందుకు మీరు ఏది నిజం చెప్తున్నారండి? రాజ్యాంగాన్ని మారుస్తామా, లేకపోతే రిజర్వేషన్ రద్దు చేస్తామా? ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది మోదీ ప్రభుత్వం? 10 సంవత్సరాలు దాటింది కదా మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం. ఎందుకు ఆ రకమైనటువంటి ఇది చేస్తారు? నేను ఇంకో విషయం చెప్తాను. నాయకుడు మనం ఏం చదువుకున్నాం? చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాం? ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్. వేరే దేశాలకు ఏం మాట్లాడుతున్నారు? ఇంగిత జ్ఞానం ఉన్నదా నేతలకు? ఈ దేశంలో ప్రతిపక్షంగా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం కోసం
అంత యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడినటువంటి చరిత్ర. పంపింది ఎవరు? ఎస్, పివి నరసింహారావు గారిని కనీసం ఢిల్లీలో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం కదా పంపింది. పివి నరసింహారావు వారి స్వర్గీయ పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వనటువంటి, అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వనటువంటి, బీసీలకు రిజర్వేషన్ కి అడ్డం వచ్చినటువంటి మేమేమంటున్నాము, వాళ్ళ సమర్థుడైనటువంటి ప్రధానిని మీరు కనీసం కనీసం సమాధానం ఇవ్వని, భారతదేశ చరిత్రలో బడ్జెట్ మీద సమాధానం ఇవ్వని ఒకటే ప్రధాని ఉన్నాడు. హైదరాబాద్ పంపినటువంటి మీడియాను ఫేస్ చేసే దమ్ము ధైర్యం పిరికి ప్రధాని ఉన్నాడు ఒక్కడే భారతదేశానికి. నేనేం చెప్తా ఉన్నాను, ఎస్ మేము అంగీకరిస్తా ఉన్నాం ఆయన సమర్థతను, ఆయన విధానాలు. పిరికివాడనా పిరికివాడనా, మీడియాను ఎదుర్కోలేని పిరికివాడనా, పార్లమెంట్ కు రాక పారిపోయిన పిరికివాడనా, పార్లమెంట్ సమావేశాల్లో సమాధానం ఇవ్వని సభానాయకుడిగా మిగిలిపోయిన చరిత్రలో ఒక కలంకంగా మిగిలిపోయిన పిరికివాడనా? మోడీని ఏమని పెట్టుకుంటారు? మోడీనా? మీరు సమాధానం ఇస్తే తట్టుకోలేక అసలు ముఖాలు కిందకేసుకున్నటువంటి మహేష్ గారు ఈ దేశంలో పుట్టినోడు ఇంకో దేశంకో ఈ దేశానికి చెప్పలేదు. ఎవరు ఈ దేశం ఈడ న్యాయ వ్యవస్థ పనిచేస్తలేదు, ఈడ ఎన్నికల వ్యవస్థ పనిచేస్తలేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఈ దేశ గౌరవాన్ని కించపరుస్తారా? మీరు కూల్చిన 10 రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్తాయి ప్రజాస్వామ్యం ఎంత మాత్రం ఈ దేశంలో. పాకిస్తాన్ సమర్థకులను ఎంబట పెట్టుకొని మాట్లాడుతున్నా, ఎవరిని కలిస్తాన ఆలోచన ఉన్నోళ్ళని ఎంబట పెట్టుకొని ఈశ్వర్ గారు ప్రజలు ఈ రకమైనటువంటి వాళ్ళ సంగతి చూస్తారు. తప్పకుండా ఎస్ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మనం చూసాం ఆ రోజు ఈ రకమైన దుష్ప్రచారము, అభూత కల్పన బురద చల్లితే తాత్కాలికంగా ఆ రోజు సమాధానం ప్రజలు మరి ఆ రోజు దాని ప్రభావం వల్ల ఒక 2 లక్షల ఓట్ల తేడాతోనే ఆ రోజు మహారాష్ట్రలో సీట్లు పడతాయి. ఓకే, ఈ రోజు ప్రజలకు అర్థమైంది, ప్రజలు ఆ విషయాన్ని గమనించి వీళ్ళ పదవికాంక్ష కోసం ఏ రకంగా బురద చల్లేటువంటి రకాలో తెలిసింది. దానికి ఇవాళ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మహేష్ గారు దీనికి ఆన్సర్ చేయండి. 30 స్థానాల్లో గెలిస్తే ఆ రోజు ఈవీఎంలు పనిచేయలేదా? మహేష్ గారు చెప్పండి. మొన్నే కదా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో. నేను దానికన్నా ముందు విదేశాల్లో ఈ దేశాన్ని అగౌరవపరిచి ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చదవలేదా మనం అని చెప్పిన సోదరునికి నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నా. పాకిస్తాన్ సమర్థులతో కూర్చొని మేము దేశాన్ని విమర్శించినామని మా రాహుల్ గాంధీ మీద ఈ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ చేసినటువంటి దుష్ప్రచారం, దొంగ ప్రచారం, మీరు మాట్లాడే వరకు ఆగి నాకు టైం అడిగి నేను మాట్లాడుతున్నా సోదరు. ఒకటి, పాకిస్తాన్ జాతిపిత అయిన జిన్నా వారసుల నుంచి చందాలు తీసుకున్న పార్టీ బీజేపీ. ఇది నేను నిరూపిస్తా, ఇది చరిత్ర అంటున్నా, నేను నిరూపిస్తా అంటున్నా. మీరు దానికి రెస్పాండ్ కావచ్చు. జిన్నా వారసుల నుంచి చందాలు అడుక్కొని రాజకీయం చేసిన పార్టీ బీజేపీ. ఫస్ట్ థింగ్, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం ఉందని మేము అనకన్నా ముందు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్ని కూడా కోడై కూర్చున్నాయి. మణిపూర్ తగలబడిపోతుంటే ఎక్కడో ఉన్న అమెరికా పోతాడు మోడీ, ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ పోతాడు మోడీ. ఈ దేశంలో ఉన్న మణిపూర్ తగలబడిపోతుంటే కనీసం ఒక్కసారి పోయి అక్కడ ప్రజలను శాంతింపజేసి అక్కడ ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ధైర్యం లేనటువంటి మోడీ, పరిపాలన రానటువంటి మోడీ కింద ప్రపంచం చూస్తుంది. మేమేం చేస్తాము? ఒకటి, 10 రాష్ట్రాల్లో, ఈ దేశంలో 10 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గురించి తన నియంత పోకడలతోని తన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న చరిత్ర మోడీకి ఉన్నది. ఈ విషయం ప్రపంచం అంతటికి తెలుసు. ఇక గోత్రాలలో మానవ హక్కుల గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రపంచానికి తెలుసు మోడీ ఏంటో. సో నేనేమంటున్నా, కనీసం ఒక్కరోజు పార్లమెంటుకు రాని, ఒక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మీద సభా నాయకుడిగా సమాధానం ఇవ్వలేనటువంటి వ్యక్తి మోడీ.
మీడియా ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేనటువంటి అసమర్థుడా? మరి మీడియా అంటే భయమా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీరి దగ్గర టెలిప్రాంప్టర్లలో చదివి చెప్పే సమాధానాలు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి భయమా? తెలియదు. అది మోడీ గారి గొప్పతనం చూసి ఇక్కడ ఏం దేశ ప్రజలు ఏమి ఉప్పొంగిపోతలేరు. విదేశాలు నవ్వు ఇండియా కాదు, ఎంటైర్ ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇంటర్నెట్ వచ్చి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మోడీ ఏంటనేది విదేశాలకు చాలా బాగా తెలుసు. జపాన్ పోయి భగవద్గీత వారికి ప్రజెంట్ చేస్తూ మా దేశంలో దీన్ని కొంతమంది తప్పుపడతారు అన్నారు. అక్కడ ఎందుకండి ప్రపంచ వేదికల మీద మోడీ ఒక దేశ ప్రధానిగా 2016లో చేసిన స్టేట్మెంట్ గురించి చెప్తున్నా. జపాన్ అధ్యక్షుడికి భగవద్గీత ప్రజెంట్ చేస్తూ మా దేశంలో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు అన్నారు. అంటే ఏంటి? భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దిగజార్చింది మోడీయా ఇంకెవరా? అది వాళ్ళ ఆలోచన చేసుకోవాలి, ప్రజల దృష్టిలో ఉంటది. ఇక ఈవీఎంల గురించి వస్తే నితిన్ గడ్కరీ గారు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారు. వాళ్ళ పార్టీ కేంద్ర మంత్రి జీవీఎల్ నరసింహ గారు బహుశా మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అది ఉన్నట్టున్నారు. వాళ్ళ పార్టీ జాతీయ నాయకుడు. వాళ్ళు అడిగిన ప్రశ్ననే మేము మళ్ళీ అడుగుతున్నాము. అప్పుడు ఎండలక్ష్మీనారాయణ గారికి అది సబబుగా అనిపించింది, ఇప్పుడు తప్పు అనిపిస్తే నేనేం చేస్తాను? నితిన్ గడ్కరీని ఇప్పుడు ఈవీఎంలను మేము తప్పుపడుతుంటే మమ్మల్ని వ్యతిరేకిస్తే నితిన్ గడ్కరీ గారిని వ్యతిరేకించినట్టే, జీవీఎల్ నరసింహ గారిని వ్యతిరేకించినట్టే. ఎందుకంటే బీజేపీ తీసుకొచ్చిన పుస్తకం అది, డెమోక్రసీ అట్ రిస్క్ అని.